అందరికీ వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా. మనము ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా మనం ఎన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాం. ఎన్నో విధాలుగా వాక్య భాగాలు మనలో ఉంటున్నాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా మనం ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వేలాది వందనాలు నీకేనయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా, మా యందు మీరు ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా, ఈ 40 దినాలు ఉపవాసం ఉంటూ ఉండగా అయ్యా, ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, బిడ్డ కుటుంబాన్ని దీవించండి, బిడ్డ అక్కర్లు తీర్చండి. ఎటువంటి లోటుపాట్లు ఉన్న ఆ లోటుపాట్లు తీర్చమని వేడుకొచ్చున్నామయ్యా. అయ్యా, ఈ ఛానల్ ద్వారా ఎన్నో వాక్యాలు, ఎన్నో వాక్య భాగాలు వింటూ ఉన్నారు, ఆశీర్వాదం పొందుకొచ్చు ఉన్నారు. అయ్యా, మారు మనసు కూడా పొందుకొని అయ్యా నీ సేవలకి అడుగు పెట్టేలాగా మీకు పొందించానయ్యా. అయ్యా, నీకు సోదరులయ్యా. అయ్యా, యూట్యూబ్ ద్వారా ఎన్నో వాక్యాలు వస్తూ ఉండి ఎంతమంది దేశకులు వాక్యాలు బోధిస్తూ ఉన్నారు. అయ్యా, మేము కూడా కొన్ని వాక్యాలు బోధిస్తూ ఉండగా సత్యమైన సత్యవాక్యాన్ని మేము బోధిస్తూ ఉండగా ఆ సత్యవాక్యంలో కూడా మీరే ప్రతి బిడ్డకు అందజేయమని నిన్నే వెనుకొచ్చినవయ్యా. నీకే సొత్రులే. నన్ను కాచి కాపాడి నన్ను నీకే సొత్తులయ్యా. అయ్యా, నాకు మీరు తోడుకోండి, నా కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, మీరే మాకు తోడుగా నీడగా ఉండమని అయ్యా, వాక్యము చదవబోచుండగా అదేవిధంగా వెత్తబోచుండగా వివరించబోచుండగా ఆ వాక్యాన్ని వివరించే మంచి శక్తిని, ధైర్యాన్ని నాకు కలుగు చేయమని అయ్యా, ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షింపబడేలాగా మీకు దయచేయమని యేసు పరిశునామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మనము గడిచిన కొన్ని రోజులల్లా మనము ఎన్నో వాక్య భాగాలు మనం నేర్చుకొని ఉన్నాం. ముందుగా మనము 40 మొదటి వీడియోలో 40 రోజులు బసం బుధవారం అంటే ఏంటి, 40 రోజులు ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు మనము మొదటి వీడియోలు నేర్చుకున్నాం. అదేవిధంగా నోవాబు 40 రోజులు వర్షాలు అంటే పాత కాలం ముగిసి కొత్త కాలం మొదలైంది అన్నట్టు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మోసే సీనాయి పర్వతంపై ఉండి 40 రోజులు ఉండి దేవుని యొక్క ఆజ్ఞలో పొందుకున్నట్టుగా మనం చూసాం. అదేవిధంగా గడిచిన మన వీడియోలో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యము గురించి, అరణ్యంలో ఎలా ఉన్నారు, ఏం చేశారు అన్న విషయాల గురించి మనము నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే ఏలియా 40 రోజుల ప్రయాణం గురించి మనము చెప్పుకోబోతున్నాం. ఏలియా 40 రోజుల ప్రయాణం ఎలా కొనసాగింది, ఏ రకం కొనసాగింది అన్న విషయాలు మనం ఒకసారి నేర్చుకున్నట్లయితే చూడండి. మొదటి రాజుల గ్రంథమైన మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా 40 దినాలు ఎలా ఉన్నాడు, 40 దినాలు ఎలా ఉన్నాడు, అసలు ఏం సాధించాడు 40 దినాలు ఉండి అని మనం ఒకసారి చూసినట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలుబడి రాత్రి పొగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఏరోబునకు వచ్చి. చూడండి, ఏలియా గురించి మనకి తెలిసిందే. అంటే ఎన్నో విషయాలు మనం ఏలియా గురించి నేర్చుకున్నాం. ఏలియా ఒక గృహంలో ఉన్నాడని, సింహాల గృహంలో నివసించాడని, యేసుక్రీస్తు వారు ఆ గృహాల దగ్గరికి ఏలియాను కాకుల ద్వారా పోషించాడని మనము ఎన్నో
మాటలు నేర్చుకున్నాం. ఆ 40 దినాలు కాకులు ఏలియాకి ఆహారం తీసుకొచ్చినట్టుగా మనం బైబిల్లో కూడా మనము చూడవచ్చును. ఇక్కడ 40 రోజులు ఆయన ప్రయాణం చేసి, అంటే 40 రోజులు ఆయన ప్రయాణం చేసినట్టుగా ఇక్కడ మనము చూడవలసిన వారంగా ఉన్నాం. 40 రోజుల ప్రయాణం అంటే ఆనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినట్టు ఈయన 40 దినాలు, ఏలియా 40 దినాలు ఏం చేశాడమ్మా, ప్రయాణము చేసి ఉన్నాడు. ఎక్కడికి ప్రయాణం చేసి ఉన్నాడు అంటే చూడండి, అతడు లేచి అంటే ఏలియా లేచి భోజనము చేసి, అంటే భోజనము పుచ్చుకొని ఆ భోజనపు బలము చేత ఎప్పుడైతే ఆ భోజనము జీవాహారం అనే ఒక భోజనము భుజించి ఉన్నాడో, ఏలియా జీవాహారం అనే ఒక భోజనం భుజించి ఉన్నాడో, ఆ భోజనంలో వచ్చిన బలం చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. 40 రాత్రి పగళ్ళు, ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు, 40 రాత్రి పగళ్ళు. ఎప్పుడు చేసాడు భోజనం అనేది మనకు తెలియదు, కానీ 40 రాత్రి పగళ్ళు చేసినట్టుగా, ప్రయాణం చేసినట్టుగా ఇక్కడ బైబిల్ చెబుతూ ఉంది. అప్పుడు రోజుల్లో ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు మనకైతే ఒక దూరం నుంచి ఎక్కువ దూరం వెళ్తానికి చక్కగా సైకిల్ వచ్చినాయి, బైకులు వచ్చినాయి, రకరకాల వాహనాలు వచ్చినాయి. అప్పటి రోజుల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే కాలినడకన వెళ్ళే వారంగా వెళ్ళాలి. కాలినడకన వెళ్ళాలి. చూడండి, ఏలియా కూడా సేమ్ అదే చేశాడు. అంటే ఎక్కడికి వెళ్ళబోతున్నాడు ఏలియా? అంటే ప్రాణభయంతో వెళ్తున్నాడా అంటే చూడండి, ముందు వచ్చిన బండ చూసినట్లయితే ఏలియా చేసినదంటేయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. చూడండి, మొదటి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, అసలు ఎందుకు ప్రయాణం అయ్యాడు? యాడికి ప్రయాణం అయ్యాడంటే చూడండి, యేసు పేరు పెట్టబడిన, అంటే దేవుడు పేరు పెట్టబడిన ఆ పర్వతము పేరు పెట్టబడిన యెరోబునకు బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరు? యెరోబుకు బయలుదేరినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అసలు ఎందుకు అక్కడికి అన్ని దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఎందుకు ప్రయాణం చేయబడింది? ఒక్కసారి మనం ముందు వచ్చిన చూస్తే చూడండి, ఖడ్గము చేత ప్రవక్తలను చంపించిన సంగతిను ఆహాబు బబులోనుకు తెలియజెప్పగా. చూడండి ఏం జరిగిందమ్మా, ఏలియాకి ఇవ్వబడిన ఖడ్గము చేత, అంటే ఏలియాకు ఇవ్వబడిన ఆ ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపినందుకు. ఏంటమ్మా, ఎలా 40 దినాలు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? ప్రవక్తలు అనబడిన వారిని ఏలియా చంపినందుకు. ఆయన ఆ 40 రోజులు ఆయన మీద ఎప్పుడైతే రాజులకి తెలిసిందో, అంటే ఆహాబు రాజుకి ఎప్పుడైతే తెలిసిందో ఏలియాని చంపమని పంపించినప్పుడు, ఆ రాజు ఏలియాని చంపమని పంపించినప్పుడు దూత ఆయన్ని కలిసి, అంటే ఏలియాని కలిసి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని దూత ఏలియాతో చెప్పినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఇది. ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? యేసు పర్వతము, యేసు కదండి, యెహోవా దేవుని పేరు పెట్టబడిన చూడండి, ఇక్కడ చూడు, దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన, అంటే దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన యెరోబుకు చేరినట్టుగా ఇక్కడ మనం చూస్తాం.
ఏలేగుడి నుంచి ఎన్నో వాక్యాలు మనం చూడొచ్చు. ఆయన ఏరోబు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహపు గృహలో ఉన్నట్టు కాకులు వచ్చి ఆయనకు భోజనం పెట్టినట్టు మనము బైబిల్లో చూస్తాం. ఈరోజు నువ్వు కూడా నేను కూడా జీవాహారము లేని స్థితిలో పడిపోతున్నాం. అంటే జీవాహారము ఎవరి దగ్గర ఉంటున్నాయంటే అది ప్రభు అయిన దేవుని దగ్గరే ఉంటుంది తప్ప మరి ఎవరి దగ్గర ఉండదని విషయాలు ఒకసారి మనము కలిగి ఉండాలి. ఏం పొందుకుంటామా? జీవాహారం ద్వారా దేవుని యొక్క బలాన్ని పొందుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. జీవాహారము అనగా దేవుని యందు నమ్మిక ఉంచుట, అదేవిధంగా దేవునిలో బతుకుతా. ఆ జీవాహారాన్ని నువ్వు నేను పొందుకుంటున్నామా లేదా? ఇంకా ఆకలి వెయ్యదు. జీవాహారం అనగా ఆకలి వెయ్యనిది. ఒక్కసారి భుజించమంటే మరలా ఆకలి వెయ్యని ఆహారం జీవాహారం. భూమి మీద ఉన్నప్పుడు మనిషికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. ఈ భూమి మీద మనకి ఈ సహజం. కానీ పరలోకంలో ఆ వ్యక్తికి అనగా పరలోకానికి చేరే ప్రతి వ్యక్తికి కూడా ఆహారము లేదు. అంటే ఆహారము అవసరం లేదు. అదేవిధంగా నీళ్ళు కూడా, దాహం కూడా ఉండవు, ఆహారం కూడా ఉండదు. కాబట్టి జీవాహారం అనే ఒక మాట మనము ఆలోచించుకొని ఎలా అయితే జీవాహారము పుచ్చుకొని దేవుని బలాన్ని ఎలా అయితే పొందుకున్నారో మనం కూడా అలానే దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అనురాగాన్ని, దేవుని యొక్క రక్షణని మనం పొందుకోవాలని ఆశిస్తూ మారు మనసు కలిగి దేవుణ్ణి నందు భయభక్తులతో జీవించాలని కోరుచు ఇక్కడితో ముగిస్తున్నాను. ఆమేన్.